దేవర తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా, పైగా బాలీవుడ్ చిత్రం. ఇదే ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సి ఉంది. అందుకే టైగర్ ఫ్యాన్స్ చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు తారక్ నటించే హిందీ చిత్రం రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ వారికి షాక్ తగలనుంది. ఎందుకంటే ఆగస్టులో రిలీజ్ కావాల్సిన జూనియర్ మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ దేవర, ఈ ఏడాది వార్ 2, వచ్చే ఏడాది డ్రాగన్. ఇది కదా ఎన్టీఆర్ లైనప్ అనుకున్నారు జూనియర్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ ప్లానింగ్ తో ఏడాదికోసారి పండగ అని ఫిక్స్ అయ్యారు. కానీ ఈ ప్లానింగ్, ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ అన్ని కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం వార్ 2 పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉండడం. నిజానికి ఎన్టీఆర్ నటిస్తోన్న హిందీ చిత్రం వార్ 2 ఇన్ టైమ్ లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఆగస్టులో రిలీజ్ కు రెడీ అవుతోంది. లాస్ట్ లో హిందీ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ పాట చిత్రీకరణలో పాల్గొనాల్సింది. రీసెంట్ గా సాంగ్ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఒకవైపు హృతిక్, మరోవైపు ఎన్టీఆర్. ఇండియాలోనే ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ ఒకే ఫ్రేమ్ లో ఒక సూపర్ సాంగ్ కు స్టెప్పులేస్తే పాన్ ఇండియా షేక్ అవుతుందని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లే భారీ సెట్ వేసి పాటను చిత్రీకరించడం ప్రారంభించారు. సుమారు 500 మంది డాన్సర్ల మధ్య షూటింగ్. దాంతో పాట పూర్తయితే ఇక వార్ 2 ప్రమోషన్స్ స్టార్ట్ చేయొచ్చు అనుకుంటుండగా సెట్ లో హృతిక్ కాలికి గాయమైందని సమాచారం. గ్రీక్ గాడ్ కు డాక్టర్స్ నెల రోజుల రెస్ట్ కంపల్సరీ అన్నారట. దాంతో ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు రిలీజ్ కష్టమే అంటోంది బీ టౌన్. కల్కి అనగానే సీక్వెల్ గురించి అనుకుంటారు. నేను కూడా సీక్వెల్ గురించే చెబుతున్నాను. కానీ కల్కి సీక్వెల్లో ప్రభాస్ హీరో కాదు. అలాగే కల్కి సీక్వెల్ కు నాగ్ అశ్విన్ దర్శకుడు కాదు. దీపిక హీరోయిన్ అంతకంటే కాదు. ఏంటి, ప్రభాస్ డేట్స్ ఇవ్వటం లేదని కల్కి సీక్వెల్ స్టార్ కాస్ట్ మొత్తం మార్చేస్తున్నారా అంటారా? ఆ విషయం తెలియాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. గతేడాది టాలీవుడ్ నుంచి రిలీజ్ అయి పాన్ ఇండియాను షేక్ చేసింది కల్కి. బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. అప్పటి నుంచి సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కల్కి అభిమానులు. అయితే కల్కి సీక్వెల్ వచ్చేలోపు కల్కి సీక్వెల్ లాంటి సినిమా మరొకటి తెరకెక్కుతోంది. ఇంతకీ ఏంటా చిత్రం అనుకుంటున్నారా? అదే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న మూవీ. అదేంటి, కల్కి సినిమా స్టోరీ లైన్ తోనే రాజమౌళి కొత్త చిత్రం కూడా తెరకెక్కుతోందా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి కదా. భూమిపై ఉన్న చివరి నగరంగా కాశీ క్షేత్రాన్ని చూపించాడు నాగ్ అశ్విన్. ఇప్పుడు కాశీ చుట్టే రాజమౌళి కూడా కొత్త సినిమా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఈ విషయం బయటికి ఎలా తెలిసింది అంటే, కాశీని తలపించే విధంగా చిత్ర యూనిట్ అద్భుతమైన సెట్ వేస్తోందట. జంగిల్ అడ్వెంచర్ అన్నారు. తీరా చూస్తే కాశీ నగరాన్ని ఎందుకు సెట్ చేస్తున్నారు అంటే, అందుకు సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాడు జక్కన్న. కల్కి లాంటి కథే, కానీ ఈసారి రాజమౌళి విజన్ తో పాన్ వరల్డ్ ఆడియన్స్ ని థ్రిల్ చేసే విధంగా తెరకెక్కనుందట. త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ సినిమా ఎంత ఆలస్యమైతే అన్ని రూమర్స్ బయటకొస్తున్నాయి. ఇప్పటికే అట్లీ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు మరో దర్శకుడి పేరు బాగా వినిపిస్తోంది. అతను మామూలు దర్శకుడు కాదు. కేజీఎఫ్, సలార్ సినిమాలు తీసినోడు. మరి సరైనోడుతో సినిమా చేస్తాడా? గేమ్ చేంజర్ తీసి బాగా నష్టపోయిన దిల్ రాజును చూసి టాలీవుడ్ హీరోలు తెగ ఫీల్ అవుతున్నారు. ఇండస్ట్రీలో అందరి హీరోలతో దిల్ రాజు సినిమాలు తీశాడు. అందుకే స్టార్స్ అందరూ ఇప్పుడు దిల్ రాజుకు అండగా నిలవాలి అనుకుంటున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ తో దిల్ రాజుకు బాండింగ్ ఎక్కువ. ఆర్య, దువ్వాడ జగన్నాథం లాంటి చిత్రాలు చేశాడు బన్నీ. ఇప్పుడు మరోసారి దిల్ రాజు బ్యానర్ లో ఒక మూవీ చేయాలనుకుంటున్నాడు. అందుకు డైరెక్టర్స్ ను ఫిక్స్ చేయాల్సిందిగా దిల్ రాజును రిక్వెస్ట్ చేశాడు ఐకాన్. అయితే దిల్ రాజు దగ్గర ప్రశాంత్ నీల్ డేట్స్ ముందుగానే లాక్ అయి ఉండడంతో ఇప్పుడు ఆ డేట్స్ ను అల్లు అర్జున్ తో మూవీ కోసం ప్లాన్ చేస్తున్నాడట. అదే నిజమైతే మాత్రం ప్రశాంత్ నీల్, అల్లు అర్జున్ కాంబినేషన్ ఫిక్స్ అయినట్లే. ముందు కేజీఎఫ్ సిరీస్, ఆ తరువాత సలార్ సినిమాలు, ఇప్పుడు ఎన్టీఆర్ తో డ్రాగన్ ప్రాజెక్ట్. వీటి తరువాత ప్రశాంత్ నీల్, అల్లు అర్జున్ తోనే సినిమా చేసే ఛాన్స్ ఉందట. స్క్రీన్ పై సింగిల్ లుక్ లో కనిపించేందుకు కమల్ కు ఇష్టం ఉండదు. అందుకే భారతీయుడు 2లో అన్నేసి గెటప్స్ లో కనిపించాడు. కానీ శంకర్ హ్యాండ్ ఇచ్చాడు. అయినా సరే గెటప్స్ విషయంలో తగ్గేదేలే అంటున్నాడు లోకనాయకుడు. ఈసారి మణిరత్నం అండతో తగ్ లైఫ్ లో సీన్కో గెటప్ తో సర్ప్రైజ్ చేస్తానంటున్నాడు. మరి మణిరత్నం ఏం చేయబోతున్నారో? గత ఏడాది కమల్ హాసన్ పుట్టినరోజు కానుకగా మణిరత్నం దర్శకత్వంలో కమల్ నటిస్తోన్న కొత్త చిత్రం తగ్ లైఫ్ టీజర్ రిలీజ్ చేశారు.
ఇప్పుడు ఈ మూవీని జూన్ 5న విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు రెహమాన్ మ్యూజిక్, మరోవైపు మణిరత్నం టేకింగ్, ఇంకోవైపు కమల్ గెటప్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచేశాయి. తగ్ లైఫ్ టీజర్ చూసిన వారికి భారతీయుడు 2లో కమల్ వేసిన గెటప్స్ గుర్తుకొస్తున్నాయి అంటున్నారు లోకనాయకుడి అభిమానులు. కమల్ గెటప్స్ భారతీయుడు 2లో వర్కౌట్ కాకపోవచ్చు, కానీ తగ్ లైఫ్ లో వర్కౌట్ అయ్యేందుకు 100% ఛాన్సెస్ ఉన్నాయి. తగ్ లైఫ్ సక్సెస్ పై అంత కాన్ఫిడెంట్ గా ఉంది చిత్ర యూనిట్. పైగా ఈ మూవీని కమల్ కు బాగా కలిసొచ్చిన జూన్ నెలలో రిలీజ్ చేస్తున్నారు. గతంలో కమల్ నటించిన బ్లాక్ బస్టర్స్ కల్కి, విక్రమ్, దశావతారం అన్ని కూడా జూన్ లోనే రిలీజ్ అయ్యాయి. తగ్ లైఫ్ కూడా ఈ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందని కమల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఇంపాక్ట్ ఎన్నేళ్ళు ఉంటుంది? ఎన్నాళ్ళైనా ఉంటుంది. ఎప్పుడో రిలీజ్ అయింది పుష్ప 2, ఇప్పటికీ ఇంపాక్ట్ కొనసాగుతోంది. నితిన్ న్యూ మూవీ నుంచి రిలీజ్ అయిన స్పెషల్ సాంగ్ ఊ అంటావాను గుర్తు చేస్తుంది అంటున్నారు నెటిజన్. పుష్ప సిరీస్ క్రేజ్ ఇండియన్ సినిమాపై బాగానే ఉంది. ఇప్పటికే తగ్గేదేలే, కిసిక్ పేర్లతో సినిమాలు వచ్చేశాయి. ఇప్పుడు ఈ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ స్టైల్ ను రిపీట్ చేస్తూ నితిన్ న్యూ మూవీ రాబిన్ హుడ్ లో పాట తెరకెక్కింది అంటున్నారు నెటిజన్స్. ఊ అంటావాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సమంత తన గ్లామర్ తో ఫైర్ రాజేసింది. ఇప్పుడు రాబిన్ హుడ్ కు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఇక్కడ సమంత ప్లేస్ లో కేతికా శర్మ స్పెషల్ స్టెప్పులేసింది. రొమాంటిక్ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది కేతిక. అయితే ఇంతవరకు తెలుగులో ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయింది. ఏ సినిమా చేస్తే ఆ మూవీ ఫట్. రాబిన్ హుడ్ తో అయినా విజయాన్ని అందుకోవాలనుకుంటోంది. మార్చి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నాడు. నితిన్ కు జోడీగా కిసిక్ గర్ల్ శ్రీలీల హీరోయిన్ గా జోడీ కట్టింది.